హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మా తాతయ్య చేప తీసుకొచ్చాడు. అంటే ఇది కొంచెం ప్రాణాలతోనే ఉంది. సో దాంతో కాసేపు అలా ఆడుకుందామని చెప్పేసి చిన్న టబ్ ఉంటే దాంట్లో వేసి ఆడుకుందాం. అండ్ దీన్ని బయటికి తీసినాక కదలకపోయేసరికి చనిపోయిందేమో అనుకున్నాం, కానీ మళ్ళీ కదులుతుంది. అంటే దాని వింగ్స్ కొట్టుకుంటూ ఉన్నాయి. సో పట్టుకోవడానికి ట్రై చేశాను. నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు పట్టుకోవడానికి రాలేదు, జారిపోయింది. తర్వాత మా తాతయ్యకి చెప్పి పట్టుకో తాతయ్య, వీడియో తీసుకుంటా అని చెప్తే పట్టుకున్నాడు. మంచిగా తాతయ్య వాళ్ళకి మంచి గ్రిప్ దొరికి, అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా పట్టుకున్నారు. నేనైతే ఎంత ట్రై చేసినా కూడా చాలా జారిపోయింది. అండ్ దానిపైన అంతా చాలా స్మూత్గా ఉంది, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. సో మనకి పట్టుకోవడానికి కూడా రాకుండా వీలు కాకుండా ఉన్నది. చూడండి మా తాత ఎంత ఈజీగా పట్టుకున్నాడో. ఎక్కడ గ్రిప్ అక్కడ ఎట్లా దొరికిందో తెలియదు, కానీ నేను ట్రై చేసిన, చాలా ట్రై చేసినా నాకు దొరకలేదు. సో ఈ ఫిష్ ఎందుకు తెచ్చాడంటే, ఎందుకు తెస్తారండి ఫిష్, వండుకొని తినడానికి తెచ్చాడు. జస్ట్ అలా అడిగా అంతే. అండ్ దీన్ని కట్ చేసేటప్పుడు మీరు చూడాలి, యాక్చువల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత కూడా అది దాని వింగ్స్ అట్లనే కొట్టుకుంటూ ఉంది. నేనైతే చూసి షాక్ అయ్యాను. ఏంటి తాతయ్య కట్ చేసినావు కదా మళ్ళీ కొట్టుకుంటున్నానంటే, కట్ చేయగానే ప్రాణం పోదు కదా అని చెప్పేసి తాతయ్య అన్నాడు. సరేలే అని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అండ్ మా తాతయ్య చూడండి ఎలా దాని వింగ్స్, వాటిని ఏమంటారు, షెల్స్ క్లీన్ చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు దాన్ని కట్ చేస్తున్నాడు కదా, కట్ చేసినాక పక్కన వేస్తాడు. పక్కన వేసిన తర్వాత ఎలా కొట్టుకుంటారో దాని రైట్ సైడ్ వింగ్. నేనైతే చూసి షాక్ అయిపోయినా అసలు. చూడండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.